హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరియజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికీ అమెజాన్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు శాలరీ కూడా 4 lakhs వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయక్కర్లేదు. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీబీఏ, బీఏ ఎలాగైనా సరే మీరు ఎలాంటి డిగ్రీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో లేటెస్ట్గా ఇన్వెస్టిగేటివ్ స్పెషలిస్ట్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అమెజాన్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా అమెజాన్ కెరీర్స్ వాళ్ళైతే మనకి లేటెస్ట్ గా ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ కింద అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకైతే చూపించడం జరుగుతుంది. అది కూడా మన హైదరాబాద్ లో అయితే ఉండడం జరిగింది. జాబ్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇదైతే అమెజాన్ ఇండియా వాళ్ళైతే మనకి వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్తో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళకి సంబంధించిన కస్టమర్స్ ఉంటారు కదా, సో అమెజాన్ కస్టమర్స్ వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించి ఏదైనా డౌట్స్ వచ్చినా లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఇన్వెస్టిగేట్ చేసి వాటిని సాల్వ్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఎలిమినేషన్ ఆఫ్ ఈ కామర్స్ రిస్క్ అయితే మీరు చేస్తూ ఉంటారు, ఎలిమినేట్ చేస్తూ ఉంటారు రిస్క్స్. తర్వాత ఈ కామర్స్ కి సంబంధించిన పేమెంట్స్ సంబంధించి, తర్వాత ఏదైనా సేఫ్టీ మెజర్స్ కి సంబంధించి ఇవన్నీ అయితే మీరు చూస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ పొజిషన్స్ అనేవి మనకి ఎక్సలెంట్ జడ్జ్మెంట్ ప్లాన్ అండ్ అకంప్లిష్ గోల్స్. సో వీళ్ళకి సంబంధించిన గోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరైతే ఈ ట్రాన్సాక్షన్స్ సంబంధించి అన్ని సూపర్విజన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎక్సలెంట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ రిస్క్ కి సంబంధించి అన్ని అయితే మీరు చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే మనకి వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఉంటుంది చూసారా, వాటిలన్నింటినీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని చెప్పి వస్తుంది, కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి కస్టమర్స్ కి. సో అవన్నీ అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మీకైతే ఫ్రీక్వెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో మీరైతే అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో అయితే వర్క్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రొడక్టివ్ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ఇన్వెస్టిగేటివ్ సస్పీషియస్ యాక్టివిటీస్. సో సస్పీషియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. తర్వాత యూజ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ఇన్ హౌస్ టూల్స్ టు రీసెర్చ్ ట్రాన్సాక్షన్స్. సో మీరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ వైడ్ రేంజ్ టూల్స్ అయితే యూజ్ చేస్తారనమాట రీసెర్చ్ ట్రాన్సాక్షన్స్ కోసం. తర్వాత టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్ టు ఐడెంటిఫై అండ్ మినిమైజ్ అమెజాన్స్ ఫైనాన్షియల్ అండ్ లీగల్ అండ్ రెప్యుటేషనల్ రిస్క్. సో వీళ్ళకి సంబంధించి ఎవరైతే అమెజాన్ కంపెనీ ఉందో వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ కానీ లీగల్ గా కానీ రెప్యుటేషనల్ రిస్క్స్ అన్ని అయితే మీరు సాల్వ్ చేస్తూ ఉంటారనమాట. మెయింటైన్ హై లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి వీళ్ళకి సంబంధించి ఇంటర్నల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి కస్టమర్స్ తో మీరైతే కమ్యూనికేట్ అవుతూ ఉంటారనమాట ఈమెయిల్ ఐడి ద్వారా. సో వీళ్ళకి సంబంధించి 24 hours 7/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండడం జరుగుతాయి. 5 days మాత్రం అయితే వర్క్ ఉంటుంది అనమాట. వీక్ కి 2 consecutive days ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే మీకు ఇంగ్లీష్ అయితే రావాల్సి ఉంటుంది, గ్రామటికల్ గా రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనమాట. సో ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కమ్యూనికేషన్ అయితే మీకు వచ్చి ఉండాలి. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ అయితే మీరు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ. సో ఇండిపెండెంట్ గా వర్క్ చేయగలగాలి. సో ఇలా ఇవైతే జస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్స్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని కూడా అయితే ఇచ్చారు. సో స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ అయితే ఉండాలి. సో ఇలా అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మీరు డిగ్రీ చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా, బీటెక్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనకి సీజనల్ రోల్ అనమాట. ఇది 12 months పాటు అయితే ఉండడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, అది కూడా అమెజాన్ లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు లాగిన్ విత్ గూగుల్ మీద చేసేసి తర్వాత ఎంటర్ చేసేసి మీరైతే అక్కడ డీటెయిల్స్ అన్ని అయితే రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసి ఫైనల్ గా అక్కడ మీరు తర్వాత
నెక్స్ట్ మీకు ఎగ్జామ్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో, ఎగ్జామ్ కూడా అయితే మీరు పార్టిసిపేట్ చేయాల్సున్నది అంటే రాయాల్సున్నది. దానికి తగ్గట్టు మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసేసుకోవచ్చనమాట. సో, తప్పకుండా ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది ఈ ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది. సో, తప్పకుండా ఎవరైతే క్యాండిడేట్స్ అమెజాన్‌లో వర్క్ చేయాలనుకుంటున్నారో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇలా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకొని వెంటనే మీరైతే అమెజాన్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ అయితే పార్టిసిపేట్ చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.